హాయ్ ఎవ్రీవన్. నేను మా సిస్టర్స్ అయితే మా బాప వాళ్ళ ఇంటికైతే బయలుదేరినాము ఆటోలో. ఈ రోడ్లు అయితే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. ఇప్పటికి మారలేదు. ఇక మేమైతే మారిపోయినాం గానీ. ఇక నెక్స్ట్ వచ్చేసైతే మా బాప వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. వచ్చేటాలకైతే ఫుల్ వర్షం వస్తుంది. ఈ వర్షం ఎప్పుడూ రాలేదంటే ఇదే ఫస్ట్ టైం అంటే ఎంతగానో రావటం. అదేందో మరి మేము ముగ్గురం అడుగు పెట్టినామని భూతల్లి పులకరించిపోయిందేమో. ఇక నెక్స్ట్ వచ్చేసైతే మా బాప అంటున్న ఎవరు అనుకున్నారో మా మేనత్త అండి. బాపనేమో మేనత్త అంటారు. అబ్బాయినేమో మేనమామ అంటారు. ఇటు ఆంధ్ర సైడ్ అయితే ఇట్లా పిలవడం అలవాటయిపోయింది. మా చిన్నప్పటి నుంచి మేము ఇలానే పిలుస్తాము. కానీ నాకిష్టమైన ఊరు ఏదైనా ఉందా అంటే అది మా బాప వాళ్ళ ఊరనమాట. చాలా బావుంటది. ఊరుతో పాటు మా బాప వాళ్ళ ఇల్లు గూడా చాలా బావుంటది. చుట్టూ కొబ్బరి తోట, మధ్యలో ఇల్లు, పక్కనే మోటరుండేది. ఆ మోటార్ కాడ వాటరొస్తంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఇప్పుడైతే లేదు. ఎందుకంటే రీసెంట్‌గా మా అబ్బాయి చనిపోవడం వల్ల ఇల్లు వాతావరణం అనేది ఇలా మారిపోయింది. అదనమాట మన ఇంట్లో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరైనా చనిపోతే గనక ఇల్లు వాతావరణం అనేది ఇలా మారిపోతది. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మా బాప మా కోసం ఏం చేసిందా ఏంటిదనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి.